హైదరాబాద్లో మరోసారి ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ల్యాండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ శుంకరి నరహరి ఇంట్లో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. నరహరి ఇల్లు, కార్యాలయాలతో పాటు బంధువుల నివాసాల్లోనూ తనిఖీలు జరుపుతున్నారు ఏసీబీ అధికారులు. 10 చోట్ల సోదాలు చేస్తున్న అధికారులు బంగారం, ఆస్తి పత్రాలు, స్టాంపు పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని నరహరిపై ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్లో మరోసారి ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ల్యాండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ శుంకరి నరహరి ఇంట్లో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. నరహరి ఇల్లు, కార్యాలయంతో పాటు బంధువుల నివాసాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. 10 చోట్ల సోదాలు చేస్తున్న అధికారులు ఇప్పటికే బంగారం, ఆస్తి పత్రాలు, స్టాంపు పేపర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని నరహరిపై ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు, సోదాలు చేస్తున్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ల్యాండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ శుంకరి నరహరి ఇంట్లో ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు, నగదును కూడా సీజ్ చేస్తారు. అప్డేట్స్ ఏంటి కిరణ్? ఝాన్సీ రాణి, ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంటితో పాటు బంధువులు, అదేవిధంగా స్నేహితుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సుమారుగా 13 చోట్లకు సంబంధించి కూడా సోదాలు సాగుతున్నట్లుగా చెప్పవచ్చు. ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం మేరకు 1,10,00,000లకు సంబంధించిన నగదుతో పాటు విలువైన డాక్యుమెంట్స్ కూడా ఇప్పటికే ఏసీపీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పి ప్రస్తుతానికైతే పాతబస్తీ చత్రినాకాలోని నరహరి నివాసం వద్ద మనం చూసుకోవచ్చు. ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి కూడా ఏసీపీ అధికారులు ఏకకాలంలో 13 చోట్ల కూడా ఈ సోదాలు సాగిస్తున్నట్లుగా చెప్పాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా ఇటు నరహరి సంబంధించి మీద కూడా అతడి మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఏసీపీ అధికారులు ఏకకాలంలో 13 చోట్ల కూడా సోదాలు సాగించినట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే ఇటు చత్రినాకాల్లోని నరహరి నివాసం, అదేవిధంగా బంధువుల తమ్ముడు ఇంట్లో కూడా సోదాలు సాగుతున్నాయి. అందుకు సంబంధించిన కొన్ని విలువైన డాక్యుమెంట్స్, ఎందుకంటే కేవలం ఆయన నివాసమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఏసీపీ అధికారుల సోదాలు సాగుతున్నట్లుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. విజువల్స్ లో చూసుకోవచ్చు, ఏసీపీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించి కొన్ని విలువైన డాక్యుమెంట్స్ కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే ఇతడి మీద గడిచిన కొద్ది రోజులుగా అనేక అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టారని కూడా అనేక ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఏకకాలంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు సాగిస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం 1,10,00,000 రూపాయలకు సంబంధించిన నగదుతో పాటు కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్స్తో పాటు కొన్ని ఇళ్లకు సంబంధించిన ల్యాండ్ పేపర్తో పాటు బంగారంతో పాటు వెండి వస్తువులను కూడా గుర్తించినట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే సోదాలు కొనసాగుతున్నాయి. మరొక 4-5 గంటల పాటు, సాయంత్రం 4-5 గంటల వరకు కూడా సోదాలు జరిగే అవకాశం అయితే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలోని చాలా కీలక శాఖల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారుల మీద ఏసీపీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. తాజాగా మరొకసారి ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో కూడా ఏకకాలంలో సోదాలు సాగిస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇంట్లో సోదాలు సాగుతున్నాయి. డిఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో కూడా 13 బృందాలు ప్రస్తుతానికైతే సోదాలు సాగిస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా చాలా విలువైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం కేవలం 1,10,00,000 పైగా నగదుతో పాటు కొంత వివిధ రకాల సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా గుర్తించినట్టుగా సమాచారం. కాబట్టి మరికొద్ది సేపట్లో పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు సాగుతున్న సోదాలకు సంబంధించి ఇంకా పెద్ద మొత్తంలో కూడా అక్రమాస్తుల చిట్టా బయటపడే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో శుంకరి నరహరితో పాటు అతడి బంధువులు, స్నేహితుల కూడా సోదాలు సాగుతున్నాయి. కాబట్టి అతడి తమ్ముడి ఇంట్లోనే పెద్ద మొత్తంలో వివిధ ల్యాండ్స్ కి సంబంధించిన పత్రాలతో పాటు కొన్ని కంబైన్డ్ గా కొనుగోలు చేసిన ల్యాండ్ సంబంధించిన పత్రాలను కూడా కొనుగోలు చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే ఏసీబీ అధికారుల ఇంట్లో సోదాలు సాగిస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయి సోదాలు ముగిసిన తర్వాత అందుకు సంబంధించి ఎంత మొత్తంలో ఇతడు అక్రమాస్తులు కూడగట్టాడు ఏంటన్న వివరాలను కూడా మీడియాకి ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 13 చోట్ల కూడా ఏకకాలంలో ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి ఈ సోదాలు సాగుతున్నట్లుగా సమాచారం. అయితే కిరణ్, అటు నరహరిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే అటు భారీగా ఇప్పటికే డబ్బుల కట్టలు బయటపడ్డ సందర్భం కనిపిస్తోంది.
ప్రస్తుతానికైతే ఇతడి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఏసీబీ అధికారులు రైడ్ చేసిన క్రమంలో పెద్ద మొత్తంలో 1,10,00,000 రూపాయలకు సంబంధించిన నగదును కూడా ఇప్పటికే అధికారులు గుర్తించినట్టుగా సమాచారం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇతడిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇతడి సమక్షంలోనే లభించిన నగదుకు సంబంధించిన వివరాలను కూడా సేకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించిన వివరాలను పూర్తిగా సేకరించడం, పంచనామా చేసిన తర్వాత కూడా ఏసీపీ అధికారులు కొంత దీనికి సంబంధించిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రొటీన్ గా చూసుకోవచ్చు, ఏదైతే ఏసీపీ అధికారులు రైడ్ చేసినప్పుడు మనం చూసుకుంటే అందుకు సంబంధించిన పూర్తిగా సేకరించిన తర్వాత అరెస్ట్ చేయడం, రిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి గతంలో మనం జలమండలికి సంబంధించిన మేనేజర్ చూసినప్పుడు కూడా అతడి విధిలో కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన నగదు కూడా బయటపడిన పరిస్థితి. తాజాగా కొంకరి నరహరి సంబంధించిన ఇంట్లో కూడా ₹1,00,00,000 సంబంధించిన నగదుతో పాటు ఇంకా చాలా కీలకమైన డాక్యుమెంట్స్ లభించాయి. కాబట్టి అవినీతి నిరోధక చట్టం కింద కేసును నమోదు చేసి ఆ తర్వాత రిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు ఏకకాలంలో 13 చోట్ల సోదాలు కనిపిస్తుంది. ప్రస్తుతం నేనున్న ఈ నివాసమే కొంకరి నరహరి నివాసంగా చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇక్కడ డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి మరికొద్ది సేపట్లో వారు బయటకు వచ్చి ఇప్పటి వరకు తనిఖీల్లో ఎలాంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు బయటపడ్డాయి, ఎంత మొత్తంలో నగదు బయటపడింది, ఇంకా వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ల్యాండ్స్ కావచ్చు ఇళ్లకు సంబంధించిన డాక్యుమెంట్స్. ఎందుకంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇటు నరహరి సోదరుడితో కలిపి కంబైన్డ్ గా కొన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులను కూడగట్టినట్టు ఇప్పటికే కొన్ని ల్యాండ్లకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వ భూములకు సంబంధించి కూడా కొంత తెర వెనుక రాజకీయం చేశాడు. అంటే కొన్ని వాటి విషయంలో చూడనట్టు కూడా వివరించినట్టు సంబంధించి పెద్ద మొత్తంలో ముడుపులు అందాయని కూడా ప్రధాన ఆరోపణ నేపథ్యంలో ప్రస్తుతానికైతే సోదాలు కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లో ఈ సోదాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నగదు కావచ్చు, డాక్యుమెంట్స్ బయటపడ్డాయో మీడియాకి ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 13 చోట్ల ఏకకాలంలో సోదాలు సాగుతున్నట్లుగా సమాచారం. హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ సోదాలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ల్యాండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ శుంకర నరహరి ఇంట్లో ప్రస్తుతం ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నరహరి ఇల్లు, కార్యాలయంతో పాటుగా బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 13 చోట్ల సోదాలు చేస్తున్నారు అధికారులు. బంగారం, ఆస్తి పత్రాలు, స్టాంప్ పేపర్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. అటు ఆదాయానికి మించి ఆస్తులున్నాయని నరహరిపై అనేక ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అటు సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే 1,10,00,000 నగదును సీజ్ చేశారు. వెండి ఆభరణాలు నరహరి బంధువుల ఇళ్లలో స్వాధీనం చేసుకున్నారు. అటు బంగారం కావచ్చు, ల్యాండ్ పత్రాలు కావచ్చు, స్టాంప్ పేపర్లు కావచ్చు స్వాధీనం చేసుకున్నారు. భారీగా ఈ సోదాల్లో నోట్ల కట్టలు బయటపడ్డ సందర్భం మనం చూస్తూ ఉన్నాం. టెంటివ్ స్క్రీన్ పై ఆ విజువల్ కూడా చూడొచ్చు. అయితే సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు అటు తన నివాసంతో పాటుగా బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా ఏకకాలంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు ఏసీబీ అధికారులు.